రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. ఎలా అనిపిస్తదమ్మా ఒక్కసారి ఇన్ని సినిమాలు నేను చేశాను అని మీకే డౌట్ వచ్చిందన్నారు కదా? ఈ 200 సినిమాలు ఒక హీరోయిన్‌గా ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ జర్నీ కానీ, ఆ కష్టం కానీ, అచీవ్‌మెంట్ కానీ, ఆ డెడికేషన్, ఆ వర్క్, ఆ గోల్డెన్ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా ఎలా అనిపిస్తుంది? అసలు ఎలా ఉండేది ఆ రోజుల్లో అసలు సినిమా ఇండస్ట్రీ అంటే? చాలా హార్డ్ వర్క్, పంక్చువాలిటీ, డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్, సెన్సిటివిటీ. అండ్ దెన్ ఈ పిక్చరు ఈ టైంలో రిలీజ్ అవ్వాలని వాళ్ళు ప్లాన్ చేసేస్తారు, చేసేస్తారు, వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. అప్పుడు థియేటర్స్ వండర్ఫుల్. ఒక సినిమా 100 రోజులు పోతుంది. సోగ్గాడు తీసుకోండి, సవాసగాడు, యవనం కాటేసింది, అన్నీ 100 చిల్లర కొట్టు చిట్టమ్మ 225 days, కటకటాల రుద్రయ్య 225 days. అలాగా చాలా ఆ టైంకి మనం షూటింగ్కి వెళ్ళిపోవాలి. అంత పంక్చువల్గా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉంటారు. ఒక రోజుకి 5 సినిమాలు వర్క్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి మెడ్రాస్లో ఒక షూటింగ్, మధ్యాహ్నం హైదరాబాదు, నైట్ ఊటీ, అలా కూడా చుట్టుకుని వచ్చేదాన్ని. అంతే, నాకు ఇంకా లోకంలో వేరేం తెలీదు. షూటింగు అంతే. ఆ సినిమా రిలీజ్ అయిందా, మనం బాగా యాక్ట్ చేసామా, వాళ్ళకి ట్రబుల్ ఇవ్వకుండా మనం ఉన్నామా, డైలాగులన్నీ కరెక్ట్గా బట్టి ఫిల్మ్ వేస్ట్ చేయకుండా, వాళ్ళని ఇరిటేట్ చేయకుండా మనం వాళ్ళని గౌరవించి చేసామా, అలాంటి గౌరవమే నేను పొందాను. అలాగే నన్ను అంత గౌరవంగా పెట్టుకున్నారు ఇండస్ట్రీ, అంత మర్యాద. నేనంటే అమ్మో ఆవిడ టైంకి వచ్చేసి ఆ టైం అయిపోయిందంటే వెళ్ళిపోద్ది, ఇంకెవరికి ఏం చెప్పదు. ఆవిడ బాటుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్కి వెళ్ళిపోవాలి, అందుకోవాలి. అవును. బయలుదేరారా? బయలుదేరారండి. డ్రెస్ మార్చేసారా? మార్చేశారండి. విక్కు మార్చారా? మార్చేశారండి. ఈ హీరో ఇక్కడ వెయిటింగ్, ఆ హీరో అక్కడ వెయిటింగ్, ఆ హీరో ఇక్కడ వెయిటింగ్, అందరినీ హాయ్ 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 అనుకుంటూ. నా ఏజ్ ఎలా పోయిందనే నాకు తెలియదు అసలు. అంత ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు అనుకుంటే మనకి ఏంటి వయసు, మనం ఏం సాధించాం, కానీ సాధించాం, దాని గురించి బాధే లేదు. భగవంతుడు నన్ను అంత స్పీడ్గాను, అంత చాలా పెద్ద ఎత్తున నన్ను తీసుకెళ్ళి వదిలేరు. అంటే ఈ టైంలో హీరోయిన్స్ అంటే అమ్మ ఒక సినిమా చేస్తున్నారంటే పర్టికులర్గా ఒక్క సినిమానే వాళ్ళకు ఉండేది. సైడ్ యాక్టర్స్కి మిగతా వాళ్ళకి బిజీగా ఉంటారు. ఆ షూట్ నుంచి ఈ షూట్ నుంచి ఆ షూట్ జంప్ అవుతూ ఉంటారు. బట్ మీ టైంలో అలా కాదు. ఒక్క హీరోయిన్ చాలామంది హీరోలకి యాక్ట్ చేస్తూ రావాలి. అవును, ఎందుకంటే హీరోయిన్స్గా నిలవడం చాలా కష్టం. అన్లెస్ యూ అచీవ్ సంథింగ్, వాళ్ళు ఇచ్చింది మనం కరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేసి ఆ సినిమా హిట్ అయితే తప్పితే వచ్చామంటే 10 ఏళ్ళు వీ విల్ బీ రూలింగ్. ఎక్కడ చూసినా నా పోస్టర్స్, ఎక్కడ చూసినా నా పేరు మోగిపోతూ ఉండేది. అది చూసి మా అమ్మ వాళ్ళందరూ ఎంత ఆనందపడేవాళ్ళంటే అది ఒక గొప్ప, ఒక మధురమైన అనుభూతి. అందరికీ సినిమాలో అడుగు పెట్టడమే పెద్ద విషయం, అందులో నిలవడం. మాకు ముందు సీనియారిటీస్ అందరూ ఉన్నారే. నేను నా జనరేషన్ వరకు, నా ఏజ్ వరకు నేను చెప్తున్నాను. నేను అడుగు పెట్టడమే పెద్ద విషయం, నిలవడం అంతకంటే పెద్ద విషయం. సో ఇట్ వాజ్ సో వండర్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్గానే ఉండేది. నో క్యారవాన్స్, అలాంటి ఫెసిలిటీస్ అప్పుడు ఎక్కువ లేదు. మాకు ఉండే వాళ్ళకి అసలే లేదు. మేము వచ్చాక ఏదో కొంచెం ఉంది. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ గుడ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. క్యారవాన్. బట్ మేమంతా యాక్ట్ చేస్తే అక్కడే ఉండేవాళ్ళం, సేమ్ సర్కిల్. ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ ఏమి యాక్ట్ చేస్తున్నారు, అది ఎలా మనం రిసీవ్ చేసుకుని నెక్స్ట్ షాట్ మనం ఎలా చేయాలి. సో అలా ఇన్వాల్వ్డ్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మా ధ్యాస ఫుల్గా యాక్టింగ్లోనే ఉండేది. సో జయచిత్రమ్మ, ఆ రోజుల్లో మీకు మీ అందం ప్లస్ పాయింట్ అయిందంటారా, లేకపోతే మీ యాక్టింగ్ స్కిల్ అనేది ప్లస్ పాయింట్ అయిందంటారా మెయిన్ సినిమా ఇండస్ట్రీకి? నేను 5వ ఏట నుంచి డాన్స్ చేస్తున్నాను, భరతనాట్యం, కూచిపూడి. నా 10th ఏజ్లో శివాజీ గారి ఆధ్వర్యంలో అరంగేట్రం జరిగింది. కూచిపూడి చెంబు పైన పెట్టి కింద పళ్ళెం పెట్టి చేసే డాన్స్ అంతా. దాని తర్వాత ఒక 1000 ప్రోగ్రామ్స్ వరకు చేశాను. ఆ డ్యాన్సు, ఆ పోస్చర్కి, నా పర్ఫార్మెన్స్కి, టైమింగ్కి ముఖ్యంగా చాలా హెల్ప్ చేసింది డ్యాన్స్. ఒక హీరోయిన్ అంటే తెలియాలి, డ్యాన్స్ తెలియాలి. అప్పుడే ఆ నాజుకు ఉంటుంది, ఆ ఆడతనం, ఆ నాజుకు ఉంటుంది. ప్లస్ భగవంతుడు ఇచ్చిన ఈ ఫేస్,
అండ్ టాలెంట్స్. ఒక సినిమా హిట్ అయిన తర్వాత మనం నిలవాలి దీంట్లో, నెక్స్ట్ దాంట్లో నిలవాలా. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు చేయాలని. ఎప్పుడైతే ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అయిందో ఐ టుక్ ఇట్ ఎస్ అ ఛాలెంజ్. వీఆర్ ఫిట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. సో నా డ్యాన్స్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ తర్వాత నేను నేర్చుకున్నాను ఎలా యాక్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాను. అలా చూసి పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాను. మీ టైంలో ఫేస్తోనే చంపేస్తారు, ఆ ముఖ కదలికలతోనే, ఆ కళ్ళతో ఎక్స్ప్రెషన్, ఆ రౌద్రం కానీ కరుణారసం కానీ. కరెక్ట్. ఇప్పుడంతా ఇట్లా ఉంది, అప్పుడంతా అట్లా ఉండదు, ఒక ఫేస్ చాలు. అలాగే డబ్బింగ్ కూడా నేను చెప్పుకుంటానే కానీ ఇంకొకరిని వదలని ఎప్పుడు. ఆ భాష తెలియాలండి మనకి. తెలుగు అంటే తెలుగు మాట్లాడాలి, అరవ అంటే అరవ, తమిళ్ అంటే తమిళ్ మాట్లాడాలి. అప్పుడే మనకి ఎక్స్ప్రెషన్ 100% వస్తుంది. ఇంకోళ్ళు ఎవరో మాట్లాడితే కేర్లెస్గా ఉంటుంది కొంచెం. ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు మీరే కదా డబ్బింగ్? నాది. అబ్బాయి గారిలో ఇలా కళ్ళు మూసుకుంటే ఆ వాయిస్ వినపడుతుంది ఇప్పుడు కూడా, ఆ టోన్ కూడా మారలేదు మీరు. అవునా? చిన్నబాబు ఒకసారి అనండి. బాబూ లాస్ట్ క్లైమాక్స్ నాకు చాలా ఇష్టం. అది కళ్ళంటి నీళ్ళు వస్తాయి నాకే. అవును, చాలా గొప్ప క్లైమాక్స్. బాగా తీశారు ఈవీవి సత్యనారాయణ గారు. నేను చాలా సార్లు వాయిసి అంతవరకు యాంటీగా ఉన్నది అట్లా టక్కని ఆ ఒక్క సీన్ కోసం ఒప్పుకున్నాను నేను. సో దట్ వాస్ అ వండర్ఫుల్ ఫిలిం. సెకండ్ క్యారియర్ అనొచ్చు నాకు అది. అవును, సెకండ్ ఇన్నింగ్స్ అది. కాదమ్మా, ఇంత అందంగా ఉంటారు, అంత మంచి రోల్స్ చేశారు, హీరోయిన్గా మిమ్మల్ని మేము మైండ్లో వేరేలా ఊహించుకుంటాం జయచిత్ర గారు అంటే. అలాంటి విలనిజం ఎలా చూపించగలిగారు ఆ సినిమాలో? భయం అనిపించలేదా మీకు? నాకేం డైరెక్షన్ చేసేటప్పుడు కానీ, యాక్ట్ చేసేటప్పుడు కానీ, మిగతా టెక్నీషియన్స్ లైక్ మిగతా యాక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్ మీరు ఫస్ట్ టైం నేను చూడటం అలా విలనిజంని. నేను ఒప్పుకోలే ఫస్ట్. నరసింహారావు గారు రాసి మూవీస్ నరసింహారావు గారు ఫోన్ చేసి ఇలాగ ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చెయ్యాలి, మీరే చేయాలి, చూద్దామండి అనుకుని వదిలేసా. ఆ తర్వాత నేనేం కంటిన్యూస్ టాక్ లేదు. తర్వాత రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఆయన చేత ఫోన్ చేయించారు. ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది సోగ్గాడ్లో. ఏం జయ, ఏంటి నువ్వు కొంచెం బ్యాక్ కొడుతున్నావంట, అది చాలా మంచి క్యారెక్టరు, వాణిశ్రీ కంటే కూడా నువ్వు చేస్తావు, నువ్వే ఫిట్ అవుతావు, ఒప్పుకోది చేయాలి అన్నారు. అలాగేనండి అని మళ్ళీ సైలెంట్ అయ్యా. మళ్ళీ మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. ఓకే, మీరేనండి చేయాలి ఆ సినిమా, చాలా పెద్ద క్యారెక్టరు. సో ఇంతమంది అడుగుతున్నారంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఉంది అని చెప్పి యాంటీ అయినా కథ చెప్పమన్నాను. ఫుల్గా విని ఆ లాస్ట్ సీన్ అది చాలండి నాకు, ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్ అన్నాను. ఓకే. అప్పుడు ఈవీవి గారు ఓన్లీ ఫేసే, కళ్ళతోటే చూపించేవారు, కళ్ళే మాట్లాడేది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. టేకింగ్ ఐ లైక్ వెరీ మచ్. అండ్ అలాగే చాలా మంచి పేరు వచ్చింది నాకు. పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వదిలింది. అలాంటి క్యారెక్టర్ ఇలా చేసిందే అనేది వచ్చినప్పుడే ఆ సినిమాకి పట్టు. ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి మీకు? పిక్చర్ హిట్ అయింది మీ వల్లే అన్నట్టుగా వచ్చేసింది. ఓకే. చాలా పెద్ద క్యారెక్టర్, చాలా బాగా బ్యాలెన్స్డ్గా చేశారని జమున గారు ఒక పక్కన ఫోను, వాణిశ్రీ గారు ఫోను, అందరూ నన్ను కంగ్రాచులేట్ చేశారు. యూ డిడ్ ద జస్టిస్ ఫర్ దట్ క్యారెక్టర్. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు. వాయిస్ మాడ్యులేషన్ మార్చారమ్మా ఆ సినిమాకి ప్రత్యేకంగా మీరు, లేకపోతే సేమ్ వాయిస్ అది? బికాస్ చాలా సబ్డ్యూడ్గా నేను పెర్ఫామ్ చేశాను కాబట్టి మైక్ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్గా బట్ ఒక స్టిఫ్గా మాట్లాడాను అంతే. బికాస్ ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి. షీస్ గాట్ సంథింగ్ ఇన్సైడ్. ఆ ఇన్సైడ్ని వాయిస్లో తెలియాల. సో అది లోపలికి వెళ్ళింది నాకు. దేవుడికి అమ్మనే పుట్టించాడు, లోకంలో అమ్మ అనే మాటకు అసలు అర్థమే ఉండదు.